ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా వాటిని అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతర్గతంగా ఇటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎకో పార్క్ ప్రారంభం సందర్భంగా కూడా ఆయన ఓపెన్గా చెప్పాడు బహిరంగంగానే. మేము ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ప్రతి దాన్ని కేటీఆర్ అడ్డుకుంటున్నాడు అని ఆయన ఆరోపించాడు. అంటే ఇక్కడ కేటీఆర్ ఒక్కరే కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే ఒక కీలకమైన ఒక రహస్య నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతోంది. గతంలో మనం చూసాం, లగచర్ల భూసేకరణ కావచ్చు, లేకపోతే మరొక చోట మరొక రకమైన భూసేకరణ వ్యవహారం కావచ్చు, వీటన్నిటినీ కూడా కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అటువంటి దృశ్యాలు చూసాం, అటువంటి ఘటనలు కూడా చూసాం. మనకు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, లేకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, పోనీ బీజేపీ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే, పరిశ్రమలు విస్తరించాలంటే, పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలంటే, అండ్ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించాలంటే మస్ట్ అండ్ షుడ్ కావాల్సినవి మూడు మౌలిక సదుపాయాలు పక్కాగా కావాలి. ఒకటి భూమి, ఇంకొకటి నీళ్లు, ఇంకొకటి కరెంటు. సరే, ఇవి కాకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనుకోండి, లైక్ రైల్వేస్, లేకపోతే ఎయిర్పోర్ట్స్, ఇటువంటివి రవాణా సౌకర్యాలు. ఇవన్నీ ఉంటే తప్ప ఏ పెట్టుబడిదారు కూడా పెట్టుబడులు పెట్టడానికి రాడు. ఈ మౌలిక సదుపాయాలతో పాటు శాంతి భద్రతల అంశం కూడా ఒకటి ఉంటుంది. సో ఎక్కడ శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయో, ఎక్కడ ఇటువంటి మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయో, ఇంకా చెప్పాలంటే ఆయా పరిశ్రమలకు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్న వాళ్లకు ఏ ప్రభుత్వం ఎక్కువగా రాయితీలు ఇస్తుందో అక్కడికి వెళ్ళడానికే పారిశ్రామికవేత్తలు ప్రయత్నిస్తున్నారు. సరే, అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి భూమితో సంబంధం ఉంది. ఏ ప్రాజెక్టు తీసుకున్నా సరే, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం తలపెట్టారు, అలాగే రేడియల్ రోడ్డు నిర్మాణం తలపెడుతున్నారు, అలాగే బుల్లెట్ ట్రైన్ సౌకర్యం రాబోతుంది శంషాబాద్లో. అంటే శంషాబాద్లో బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన హబ్ ఉండబోతుంది, హబ్ కానుంది శంషాబాద్ ప్రాంతంలో. దీనికి సంబంధించి కూడా భూసేకరణ జరగాలి. సో భూసేకరణ జరగకుండా అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గా నిర్ణయం తీసుకున్నట్టుగా నేను చెప్తున్నా. అంటే మనకు అటువంటి సమాచారం తెలుస్తోంది. అంటే దానికి వాళ్ళు చెప్పే కారణాలు వేరుంటాయి. బీఆర్ఎస్ పార్టీ నేరుగా విషయాన్ని చెప్పదు. మేము ఈ అభివృద్ధికి వ్యతిరేకమని ఎప్పుడు చెప్పరు. వాళ్ళు ఆన్ రికార్డు చెప్పేది ఏమిటంటే, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, మేము పెట్టుబడులు రావడానికి వ్యతిరేకం కాదు అని చెప్తుంటారు. అది ఆన్ రికార్డ్. బట్ ఆఫ్ ది రికార్డులో జరుగుతున్నది ఏమిటంటే, ఏ కార్యక్రమం చేపట్టినా తక్షణం అక్కడికి బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, లేకపోతే వాళ్ళు ప్రొవోక్ చేసిన రైతులు కానీ, లేకపోతే ఇతర ప్రజలు కానీ, ఇతర వర్గాలు కానీ వెంటనే అక్కడికి వెళ్ళిపోవడం, ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, లేకపోతే ఇతర ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వీటిని ఉద్దేశించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా మాట్లాడాడు. ఇది ఎకో పార్క్ దగ్గర ఆయన చెప్పింది ఏంటంటే, ఏ కార్యక్రమం చేపట్టాలన్నా భూసేకరణ అవసరం. అయితే భూమిని ఎవరైతే కోల్పోతారో వాళ్ళ దుఃఖాన్ని ఎవరు కూడా తీర్చలేరు. కానీ అదే సమయంలో ఆ భూమిని కోల్పోయే వాళ్ళు ఎవరు కూడా మాకు శత్రువులు కాదు, మా ప్రభుత్వానికి శత్రువులు కాదు. కనుక వాళ్లకు ఏ భూమి అయితే వాళ్ళు కోల్పోతున్నారో ఆ స్థాయిలో వాళ్లకు మరొక చోట భూమిని కొనుక్కునే విధమైన సౌకర్యాన్ని కల్పిస్తాము. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అండదండలు ఇస్తుంది. ఆ రకంగా వాళ్లకు ఇల్లు కోల్పోయారనుకుందాం, అటువంటి సౌకర్యాలనే ఇంకొక చోట ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కనుక నిరాశ్రయులైన వాళ్ళు కానీ, భూములు కోల్పోయి నిరాశ్రయులైన వాళ్ళు ఎవరు కూడా ఏ రకంగా బాధపడవలసిన అవసరం లేదు. వాళ్ళందరికీ వాళ్ళు కోల్పోయిన దానికి కాంపెన్సేటివ్గా మేము తగిన పరిహారం ఇస్తాము. ద సేమ్ టైం వాళ్లకు భూములు
ఇంకొక చోట రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు కూడా ఇళ్ళు ఏర్పాటు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి చాలా కేటగారికల్‌గా ఆయన బహిరంగ సభలో అనౌన్స్ చేశాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అలాగే ఎలన్ మస్క్ వీళ్ళకి సంబంధించిన ఈ వ్యాపార సంస్థలున్నాయి. ఆ వ్యాపార సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చర్చిస్తోందని, సో ఈ చర్చలు కనుక ఫలిస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు. అలాగే ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. సబితా ఇంద్రారెడ్డిని ఆమె పైన విమర్శలు గుప్పించాడు. మాజీ మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాడు. ఆయన చెప్పిన అక్క, నీకు నీ కుటుంబానికి 40 ఏళ్లుగా ఈ ప్రాంతం ప్రజలు అండగా ఉన్నారు, రాజకీయంగా అండగా ఉన్నారు. అయితే ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నావు అని ఆయన డైరెక్ట్గా సబితా ఇంద్రారెడ్డి కూడా అటాక్ చేశారు. సరే, సబితా ఇంద్రారెడ్డి పాపం ఆమె ఏదో సొంత నిర్ణయంతో ఇటువంటి కార్యక్రమాల్ని చేస్తారని మనం అనుకోవడానికి లేదు. ఆమె వెనుక కేటీఆర్ ఉండవచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉండొచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ, నేను చెప్తున్నా, ఇంతకుముందు చెప్పాను కదా, అంటే ఇంటర్నల్గా వాళ్ళు తీసుకున్న ఒక డిసిషన్ ఏంటంటే 2 ఏళ్ల తర్వాత ఎట్లాగూ మన ప్రభుత్వం రాబోతుంది. మన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, మన ప్రభుత్వమే రాబోతుంది కనుక, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు కనుక, ఈలోగా ఏ కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి సక్సెస్ కాకుండా, ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ కాకుండా దాన్ని నిలువరించాలి, దాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలి, దాన్ని ఏదో రకంగా బ్రేక్ చేయాలి, అండ్ ప్రజల్లో వ్యతిరేకత సృష్టించాలి. ప్రజల భూములు లాక్కుంటున్నారనో, బలవంతంగా గుంజుకుంటున్నారనో, వాళ్లకు సరైన కాంపెన్సేషన్ ఇవ్వడం లేదనో, ఇట్లా రకరకాలుగా ప్రజల్లో వాళ్ళు అంటే ప్రజల్ని ముందుగా మానసికంగా సిద్ధం చేసి, రైతులుంటే రైతుల్ని సిద్ధం చేసి వాళ్ళ భూములు ఇవ్వకుండా చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు బీఆర్ఎస్ వైపు నుంచి జరుగుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా పర్టికులర్గా చెప్పాడు. ఆయన ఎవరైనా సరే ఏ ఆస్తులైతే వాళ్ళు కోల్పోతారో ఆ ఆస్తులు తిరిగి వాళ్లకు వచ్చే విధంగా, అంటే వేరే చోట ఆ ఆస్తులు అదే స్థాయిలో వచ్చే విధంగా తమ ప్రభుత్వం ముందుండి వాటిని కల్పిస్తుందని, అలాగే నష్టపరిహారం కూడా మంచి నష్టపరిహారం ఇస్తామని, కనుక అందరూ సహకరించాలని కూడా ఆయన అప్పీల్ చేశాడు. ఆయన ఎవరిని బెదిరించలేదు, భయపెట్టలేదు. అభివృద్ధి అనే కాంటెక్స్ట్లోనే ఆయన మాట్లాడుతూ పోయారు. అభివృద్ధి అనే జరగాలి అంటే తప్పనిసరిగా భూసేకరణ జరగాలి. భూములు లేకపోతే ఏ పరిశ్రమ కూడా స్థాపించడానికి సాధ్యం కాదు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కూడా సాధ్యం కాదు, ఈవెన్ రోడ్ల నిర్మాణం కూడా జరగడానికి వీలు కాదు అని కూడా ఆయన చెప్పాడు. అయితే ఇప్పుడు కేటీఆర్ లేదంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ రకంగా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు, ఏ రకంగా అడ్డుకోబోతున్నారు, ఏమిటి ఎట్లా అనేది ఇంకా మున్ముందు మనకు కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు మనం చూసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.